మేడం గారిని తీసుకోవాలి. తక్షణమే కావాలని కోరుకుంటున్నాము. ఎగ్జామ్ టైంలో కూడా వస్తున్నాయి. ఈ కూడా ఎగ్జామ్ టైంలో ఏ పిల్లగాడికి సబ్జెక్ట్ రాకపోయినా మీదే బాధ్యత అని మేము కోరుకుంటాం. ప్రిన్సిపల్ గారు కావాలి. మా పిల్లలకి చదువు కావాలంటే ఏమే ఉండాలి. ఏ ఉన్న పిల్లలకి దగ్గర చూసుకున్న మేడం గారు మంచి కావాలని మేము కోరుకుంటున్నాం. కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు. నా పేరు పద్దు. మేడం ప్రిన్సిపల్ గారు కావాలని కోరుకుంటున్నాం. కలెక్టర్ గారికి. నా పేరు వెంపాటి వెంకటేశ్వరరావు అండి. ఏకొండూరులో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయం నందు మా అమ్మాయి 8వ తరగతి వెంపాటి ఐశ్వర్య అని చదువుతున్నది. మరి పత్రికా సమావేశం ఏంటంటే, ఇప్పటి వరకు పనిచేసిన షేక్ ఉన్నీసా బేగం గారిని సస్పెండ్ చేశారు కలెక్టర్ గారు. అందులో ఏంటంటే, మేము ఎస్ఎంసీ కమిటీ వైస్ చైర్మన్గా పనిచేస్తున్నాను ఈ స్కూల్లోని. కానీ ఏ కారణం చేత ఆమెను సస్పెండ్ చేశారనేది మాకు ఇన్ఫార్మ్ అనేది చేయలేదు, ఆ సమాచారం అనేది ఇవ్వలేదు. తిరిగి ఆమె చేసిన పనులు ఎన్నో ఉన్నాయి, మంచి పనులు చాలా ఉన్నాయి. ఆ మేడం గారు ఉండటం వల్లే మా పిల్లల చదువు కూడా డెవలప్మెంట్ చాలా బాగుంది, బాగా చదువుతున్నారు. మా పిల్లకు అంతకుముందు చదువు వచ్చేది కాదు, కానీ ఆవిడ గారు వచ్చిన తర్వాత ఈ 2 ఇయర్స్లోని 90% మార్కులతో పాస్ అవుతుంది ఇదే స్కూల్లోని. అంత బాగా చదువు చెప్పుకుంటా ప్రిన్సిపల్ మేడం గారు బాగా చూసుకుంటున్నారు పిల్లల్ని. కావాలనే వేరే వాళ్ళు అందులో ఉన్నవారే మేడం గారిని వేరే రకంగా ఇరికిచ్చి సస్పెండ్ చేయించారు. దయచేసి జిల్లా కలెక్టర్ గారికి తెలియజేసేది ఏమిటంటే, తిరిగి ఆ మేడం గారిని సస్పెండ్ చేసిన ప్రిన్సిపల్ మేడం గారిని విధుల్లోకి తీసుకొని మా పిల్లల భవిష్యత్తు కాపాడాలని కోరుకుంటున్నాం. అది రుద్రవరం రెడ్డిగూడెం మండలం. నా పేరు గంటా ఉషారాణి అండి. ఇక్కడ కస్తూరిబాయిలో నెంబర్ అండి నేను అండి. ఇక్కడ ప్రిన్సిపల్ మేడం గారు వచ్చాక మా పిల్లలు చదువుకుంటున్నారు. ప్రిన్సిపల్ మేడం గారు లాగా కాకుండా ఒక తల్లిలాగా వాళ్ళని దగ్గరకు తీసుకోవడం, వాళ్ళని ప్రేమగా చూసుకోవడం అవన్నీ జరుగుతున్నాయి. పిల్లలు కూడా మంచిగా ఉంటున్నాయి. ఫుడ్ ఇక్కడ బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇది వరకు లేదు. మేము ఇక్కడికి వచ్చినప్పుడల్లా మాకు ఫుడ్ పెడుతున్నారు, మేము తిని చూస్తున్నాం. ఆ ఫుడ్ కూడా బాగానే ఉంది. పిల్లలు కూడా బాగానే చదువుకుంటున్నారు. హోంవర్క్ అని అదని ఇదని ఇప్పుడు బాగా చదువుకోగలుగుతున్నారు మా పిల్లలు. మేము పిల్లలు కూడా అడిగి చూసాము, ప్రిన్సిపల్ మేడం బాగానే ఉంటున్నారమ్మా అని మాతో అందరు చాలా మంది పిల్లల్ని అడిగి చూసాం, బాగానే చెప్పారు మాతో. మరి ఎందుకని తీసేసారో తెలియట్లేదు. మళ్ళీ ఆ మేడం గారే మాకు కావాలని కోరుకుంటున్నాం. కొండూరు మండలం. మా ఇద్దరు పాపలు ఇక్కడే ఉన్నారు. మా పెద్ద పాప 9th క్లాసు, చిన్న పాప 8th క్లాస్ అండి. మా పెద్ద పాప 6th క్లాస్ నుంచి ఇక్కడే చదువుతుంది. అంతకు ముందున్న ప్రిన్సిపాల్ అంతగా పట్టించుకోలేదంటండి. 7th క్లాస్ నుంచి ఈ మేడం వచ్చారు. ఈ మేడం వచ్చిన కాడ నుంచి మా పిల్ల స్టడీ బాగుంది. ఆ అమ్మాయి చదువుకోనన్నా కానీ టీచర్ గారు ఎంకరేజ్ చేసి మంచిగా చెప్పారు. మా పిల్లలిద్దరు ఇక్కడికి వచ్చా బాగా చెప్తున్నారు. ఇప్పుడు మేడం గారు లేకపోతే మేము ఆ హాస్టల్లోనే ఉండమని చెప్తున్నారండి పిల్లలు. అది మాకు ఈ మేడం గారే కావాలి. ఏకొండూరులో కస్తూర్బాయి హాస్టల్లో చైర్మన్. మరి మా అమ్మాయిలు బాగానే చూస్తున్నారు. మరి మేడం గారు ఎందుకు తీశారు మాకైతే తెలియలేదండి, చెప్పలేదు మాకైతే. మరి అడిగి చూద్దాం మరి ఏమైందో, అసలు ఏమైంది కలెక్టర్ గారికి అడిగి చేద్దాం అనుకున్నాం మేము. మాకైతే తెలియలేదు ఈ మాట. మా పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కాడి నుంచి ఇక్కడే చదువుతుంది. కానీ పోయినసారి ఇప్పుడు 18 మంది తప్పిపోయిన ఆ పిల్లల్ని జాగ్రత్త సొంత పిల్లల్లాగా ఉండి వాళ్ళు మొత్తం 19 మందిని కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ పోయినా సరే ఆ సబ్జెక్టులో మళ్ళీ పాస్ అయ్యేలాగా చూసుకుని ఆమె మొత్తానికి రెండోసారి సబ్జెక్టులో పోయినా కదా పాస్ చేసి మళ్ళీ ఆ మేడం గారిని ఇలా తీయడం కరెక్ట్ కాదు. ఆమెని ఈ చేసిందో విచారణలో పెట్టి వాళ్ళు పిలిపించి అధికారులను పిలిపించి మాట్లాడాలి. కానీ ఏమి తెలియకుండానే కలెక్టర్ గారు వచ్చేసి తీసేస్తే అలా. ఇప్పుడు 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ వస్తుంది, ఇంకో ప్రిన్సిపల్ గారు వస్తారు, ఆమెకు తెలుసుదా తెలీదు. ఈఎం గారు వచ్చి ఎవరిని పేరెంట్స్ ఒకరిని కూడా లోపలికి రానిట్లేదు. ఆమెను పిలిస్తే లోపలికి రానిస్తారు, మాట్లాడతారు కమిటీ వాళ్ళని.
కానీ ఏం గారు అసలు దగ్గరికి రానిట్లేదు. కానీ మాకు పాత ప్రిన్సిపాల్ గారు కావాలి, వచ్చి పిల్లలకి అందరినీ చదువుని బాగా చెప్పించుద్ది. ఏ స్టూడెంట్ కూడా ఒకవేళ ఈ చేసిన దగ్గర కూర్చోబెట్టి మాట్లాడే గుణం ఆ ప్రిన్సిపాల్ గారికి ఉంది. కాబట్టి కలెక్టర్ గారిని తక్షణంగా ప్రిన్సిపాల్ గారిని జాయిన్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం.